అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నేను కడప రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీస్ నుంచి అండి. నేను అక్కడ డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్గా వర్క్ చేస్తాను. ఇక్కడ బద్వేల్లో షాప్ నెంబర్ 22 మీద సరైన పంపిణీ జరగడం లేదు. ఎఫ్పి షాపు అవకతవకలు జరుగుతున్నాయని కంప్లైంట్ మీద నిన్న వచ్చామండి. నిన్న వస్తే షాప్ క్లోజ్ ఉంది. డీలర్ని కాంటాక్ట్ అవుతే నేను కడపలో ఉన్నాను, పర్సనల్ వర్క్ మీద అన్నారు. నైట్ 10:30 అరౌండ్ ఇక్కడ అది సీజ్ చేసి వెళ్ళారు రెవెన్యూ ఆఫీసర్స్ మా వాళ్ళు. అరౌండ్ 10:30 అక్కడ తీయడానికి స్టార్ట్ చేసి ఇక్కడ దగ్గరున్న గట్టివాంలో 16 ప్యాకెట్స్ రైస్ వేసేసారు. డిఫరెన్స్ ఉంది అని ఆ డిఫరెన్స్ని సెట్ చేసుకోవడానికి ఇప్పుడు మార్నింగ్ వచ్చి 6A కేసు ఒకటి, క్రిమినల్ కేసు ఒకటి బుక్ చేయడం. అంటే ఎన్ని ప్యాకెట్స్ ఉన్నాయి మేడం? 25 ప్యాకెట్స్ ఉండాలి. యాక్చువల్గా 26 ప్యాకెట్స్ ఉండాలి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మేడం వాళ్ళ దగ్గర? ఎక్స్ట్రా స్టాక్ అయితే 140 కేజెస్ ఆన్లైన్ ప్రకారం ఉండాలి, కానీ 26 ప్యాకెట్స్ ఉన్నాయి. అంటే 1300 కేజెస్, నియర్లీ 1140 కేజెస్ డిఫరెన్స్ ఉంది. అలాగే ఇంకా ఏమన్నా ఆయిల్ ప్యాకెట్స్ కానీ, షుగర్ కానీ? షుగర్ ఏం లేదండి డిఫరెన్స్. జొన్నలు, ఆర్జీ దాల్ వీటిలో డిఫరెన్స్ ఉంది. మీకు డీటెయిల్ రిపోర్ట్ ఇచ్చేస్తాను. వీరి మీద ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంది? క్రిమినల్ కేసెస్ ఒకటి బుక్ చేస్తారు, 6A కేసు ఒకటి బుక్ చేస్తారు. నా పేరు శివశంకర్. నేను పద్వేల్ డివిజన్కి ఎన్ఫోర్స్మెంట్ ఏజెంట్ పనిచేస్తున్నాను. నిన్న పద్వేల్ మండలం ఎఫ్ఈ షాపు చౌక దుకాణ అపరాధ వీధి 22 షాపు నందు విజిలెన్స్ మరియు ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ తనిఖీ చేయడం జరిగింది. తనిఖీలో భాగంగా డీలరు కడప నగరంలో ఉన్నట్టు తెలిపినారు. తెలపడం వల్ల మేము అది సీల్ చేసి వెళ్ళడం జరిగింది. నిన్నటి దినం సుమారు రాత్రి 10 గంటల టైంలో డీలర్ అయిన అల్లప్రకాష్ ఆరిఫ్ గారు ప్లస్ 2 వ్యక్తులతో లోపలికి వెళ్ళేసి ఆ మూటలను తీసేసి బయట పెట్టడం జరిగింది. స్థానికులు సదరు విషయంపై తహసీల్దార్ గారికి సమాచారం తెలపడంతో మళ్ళీ ఆ గ్రామ అధికారి ప్లస్ మండల రాత్రి వచ్చి దాన్ని పక్కన కొని తీసుకున్నారు. మరుసటి దినము అంటే కడప నుంచి మేడం వాళ్ళు మేము వచ్చేసి 6A కేసు బుక్ చేయడం ప్లస్ ఆ డీలర్ పైన క్రిమినల్ కేసు చేయడం జరిగింది. అంటే ఇవేనా ఇంకా ఏమన్నా షాపులు తనిఖీ చేశారా సార్? నిన్న మాత్రం ఇది ఒకటి చేశారండి. నేను కడప రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీస్ నుంచి అండి. నేను అక్కడ డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్గా వర్క్ చేస్తాను. ఇక్కడ బద్వేల్లో షాప్ నెంబర్ 22 మీద సరైన పంపిణీ జరగడం లేదు. ఎఫ్పి షాపు అవకతవకలు జరుగుతున్నాయని కంప్లైంట్ మీద నిన్న వచ్చామండి. నిన్న వస్తే షాప్ క్లోజ్ ఉంది. డీలర్ని కాంటాక్ట్ అవుతే నేను కడపలో ఉన్నాను, పర్సనల్ వర్క్ మీద అన్నారు. నైట్ 10:30 అరౌండ్ ఇక్కడ అది సీజ్ చేసి వెళ్ళారు రెవెన్యూ ఆఫీసర్స్ మా వాళ్ళు. అరౌండ్ 10:30 అక్కడ తీయడానికి స్టార్ట్ చేసి ఇక్కడ దగ్గరున్న గట్టివాంలో 16 ప్యాకెట్స్ రైస్ వేసేసారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.